నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రానికి చెందిన జెబిన్ అనే మహిళా రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. తర్వాత ఆ సొసైటీ ఆ కార్యాలయాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి మహిళలకు కుట్టు అల్లికలపై ఉచిత శిక్షణ ఇస్తామని ప్రచారం చేశారు. తర్వాత ఉపాధి కోసం వచ్చిన వారిని ఇతర చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి అందరూ ఉద్యోగాలు లాభాలు పంచుతామని నమ్మించారు. దీంతో కర్నూలు నంద్యాల ప్రాంతాలకు చెందిన పలువురు ఇళ్లు కుదువ పెట్టి అప్పులు చేసి డబ్బులు ఇచ్చారు. వారి నుంచి కోట్లకు పైగా వసూలు చేసుకుని ఉడాయించారు. మోసపోయామని మాకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు చెందిన దేవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దేవి పలువురు మహిళలు మాట్లాడుతూ జబిన్ వద్ద ఇంటిలో పనిచేస్తున్నాను, కానీ నాకు మాయమాటలు చెప్పి మహిళలకు బ్యాంకులో రుణాలు ఇప్పిస్తానని అందరి సర్టిఫికెట్లు తీసుకుని ఒక్కొక్కరి వద్ద 2 లక్షల చొప్పున డబ్బులు తీసుకోవడం జరిగిందని, మొత్తం 20 లక్షలు తీసుకున్నారని, నేను మహిళలకు పూచి ఉండి ఇప్పించినందుకు వారు నన్ను సతాయిస్తున్నారని, అదేవిధంగా బ్యాంకులో పొదుపులో డబ్బులు, గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకు వారు జమ చేసుకుంటున్నారని, అదేవిధంగా నోటీసులు కూడా బ్యాంకు నుండి జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని ఈ రోజు ప్రజా పరిష్కార వేదికకు రావడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల మేము తీసుకుంది మేడం. మంచికి 10 మంది కలిసి ఇచ్చినాము. ఇట్లా మేము స్పందనకు వచ్చినాం మేడం. కలెక్టర్ మేడానికి పెట్టాలని పొదుపు పోతున్నాయి, గ్యాస్ లెక్కలు పోతున్నాయి, పిల్లల స్కాలర్షిప్ పోతున్నాయి, పింఛన్లు పోతున్నాయి, మగోడి అన్ని మొత్తం పోతున్నాయి. అసలు గవర్నమెంట్ వచ్చే వస్తువులలో వాళ్ళకే పోతున్నాయి డబ్బులు. ఏమన్నా వచ్చినా కానీ మాకు బ్యాంకులో కట్ అయిపోతున్నాయి. మాకు దయచేసి న్యాయం చేయమని కోరుకుంటాను. కరెక్ట్గా 10 మంది అలా ఇంటి మీదకి వచ్చన్నారు. జబీన్ మేడం అని 10 ఇంతకుముందు చాలా మంది కాడ చేసింది. చాలా మంది గానీ ఉన్నాయి. ఇంకా ఎర్రగుంట్ల బ్యాంక్, మన బ్యాంకులు గానీ కాదు, అక్కడ ఎర్రగుంట్ల బ్యాంకులు ఇప్పించామని చెప్పింది. తోలుకపోయి చేసి బ్యాంక్ మేనేజర్ ఆమె కుమ్మక్కయ్యి చేసినారు. మాకైతే తెలియదు ఇంతవరకు. మాకేమో నోటీసులు వచ్చాయి. జబీన్ మేడము అని ఈమె దేవి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా మమ్మల్ని అందరినీ లోన్లు ఇప్పించాను, మా మేడం లోన్లు ఇప్పించాదంట అని అందరిని 10 మంది దాకా కట్టించింది మేడం. మాకు ప్రెజర్ ఎక్కువైంది మేడం. మా డబ్బులన్నీ ఇంటి లోన్ పెట్టుకుంటే లోన్ డబ్బులు గానీ కట్ అయిపోయినాయి మేడం. మాకు బతుకుదేరు ఉండేది ఒక అకౌంటే. మాకు అన్ని కట్ అయిపోతే మేము ఎట్ట బతకాల మేడం? దయచేసి మాకు